నల్లమల అంటే ఒకప్పుడు వెనుకబడిన ప్రాంతమని సీఎం రేవంత్ అన్నారు. పాలమూరు నల్లమల అంటే నాకు ఎంతో గౌరవం ఉందని తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా ఆమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో ఇందిరా సౌర గిరిజన వికాసం పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. పాలమూరు బిడ్డల చెమటతోనే ప్రాజెక్టుల నిర్మాణం జరిగిందని సీఎం గుర్తు చేశారు. గత ఎన్నికల్లో భారీ మెజార్టీ ఇచ్చిన మాటను ప్రజలు నిలబెట్టుకున్నారని, తాను ఇచ్చిన మాట ప్రకారం పాలమూరు గడ్డను అభివృద్ధి చేసి చూపిస్తానని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ రోజు నల్లమల అటవీ ప్రాంతంలో నల్లమల డిక్లరేషన్ మా సహచర మంత్రివర్గ సభ్యుల మధ్యలో ఈ రోజు డిక్లేర్ చేసుకుంటున్నాము అని అంటే, ఆనాడు ఎన్నికల సమయంలో వచ్చినప్పుడు మీరు డాక్టర్ వంశీకృష్ణ గారిని 50,000 మెజారిటీతో గెలిపించండి, మళ్ళీ ముఖ్యమంత్రిగా ఈ ప్రాంతానికి వస్తా, ఈ ప్రాంతం నా ప్రాంతం, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా అని ఆనాడు ఎన్నికల సమయంలో మీకు మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారం మీరు మీ మాట నిలబెట్టుకున్నారు. డాక్టర్ వంశీకృష్ణను అత్యధిక మెజారిటీతో 50,000 పైన మెజారిటీతో గెలిపించి నల్లమల్ల పౌరుషాన్ని ఈ ప్రాంతం కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడుతుంది. ఈ ప్రాంతం వాడు ముఖ్యమంత్రి అయితే మా కష్టాలు తీరుతాయని మీరు ఆశీర్వదించి వంశీకృష్ణ గారిని గెలిపించారు. ఈనాడు 65 మంది శాసనసభ్యులు తెలంగాణ నలుమూలలా గెలిపించడం వల్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ బిడ్డ ఈరోజు మీ మధ్యలో నిలబడి నేను నల్లమల ప్రాంతం వాడిని తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని చెప్పుకునే గర్వపడే విధంగా ఈనాడు ఇక్కడ నిలబడ్డం. ఈరోజు నా బాధ్యత పెరిగింది. వంశీకృష్ణ గారు కొన్ని అంశాలను ప్రస్తావించను. ఈ ప్రాంత అభివృద్ధికి సంబంధించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం అనేది వంశీకృష్ణ గారికి ఎంత బాధ్యత ఉందో వారితో సమానంగా బాధ్యతను పంచుకోవడానికి ఈ ప్రాంతానికి అవసరమైన నిధులు మంజూరు చేయడానికి ప్రత్యేకమైన ప్రణాళికలు ఏర్పాటు చేసి ఇంతకుముందే కలెక్టర్ గారికి హైదరాబాద్ లోని చార్మినార్ సమీపంలో జరిగిన అగ్ని ప్రమాద స్థలాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరిశీలించారు. మంటలు వ్యాప్తి చెందిన ప్రదేశాన్ని పరిశీలించి అధికారులు స్థానికులతో మాట్లాడారు. ఒకే కుటుంబంలో 17 మంది చనిపోవడం బాధాకరమని కేటీఆర్ అన్నారు. అగ్ని ప్రమాదాల్లో మరో ప్రాణం పోకుండా చూడాలని, అలాగే భవిష్యత్తులో అగ్ని ప్రమాదాలు జరగకుండా చూడాలని ప్రభుత్వాన్ని కేటీఆర్ కోరారు. ఘటనా స్థలానికి సీఎం వచ్చి ఉంటే సహాయక చర్యలు వేగంగా జరిగేవని, వాటర్ లేకుండా ఫైర్ సిబ్బంది వస్తే ఏం లాభమని కేటీఆర్ ప్రశ్నించారు. కుటుంబ సభ్యులను కోల్పోయిన వారిని కేటీఆర్ ఓదార్చారు. బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని కేటీఆర్ హామీ ఇచ్చారు. నిన్న జరిగిన దుర్ఘటన హైదరాబాద్ చరిత్రలోనే అతిపెద్ద దుర్ఘటన. అగ్ని ప్రమాదం ఏదైతే జరిగిందో ఒకటే కుటుంబంలో 17 మంది చచ్చిపోవడం అంటే నిజంగా కూడా మనసున్న ఎవరికైనా నిన్న ఆ సంఘటన దృశ్యాలు, ఆ తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు వింటే గుండె కదిలిపోయే పరిస్థితి. బాధాకరం ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులు అగర్వాల్ సమాజం యొక్క వాళ్ళ కుటుంబం యొక్క సభ్యులతో మాట్లాడుతుంటే 2.5 పాపను నిన్న అక్కడ సమాధి చేసి వచ్చినాం. అంతకంటే మాకు ఈ జీవితంలో ఇంతకంటే దౌర్భాగ్యమైన రోజు ఇంకోటి ఉండదు. మేము ఎందుకు బతుకున్నామా అనే బాధ అవుతుంది సార్. మేము ఎవరిని నిందిస్తలేము, ఎవరిని ఏమంటలేము. కానీ ఇక్కడ అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పంగానే ఏ ఫైర్ బ్రిగేడ్ అయితే వచ్చిందో అది నీళ్లు లేకుండా అరకొరగా వస్తే లాభమైంది, వసతులు లేకుండా వస్తే లాభమైంది. వచ్చిన ఆ ఫైర్ సర్వీస్ వాళ్ళు కూడా మాకు మాస్క్ లేదు కాబట్టి లోపలికి పోలేకపోతున్నామంటే ఇంతకంటే అన్యాయం ఉంటుందా? అట్లే వచ్చిన అంబులెన్స్ లో కూడా మాస్కులు పెట్టకపోతే, ఎందుకంటే ఎప్పుడైనా అగ్ని ప్రమాదంలో ఆ పొగతోని ఊపిరాడదు, ఆ ఊపిరాడకనే ఊపిరి పోతుంది, ప్రాణాలు పోతాయి. అట్లాంటప్పుడు ఆక్సిజన్ మాస్కులు లేకుండా, అట్లాంటప్పుడు వచ్చిన అంబులెన్స్ లో కనీస సౌకర్యాలు లేకుండా వస్తే ఎట్లా? ఆ సౌకర్యాలు ఆ ఫైర్ ఇంజన్ల అంబులెన్స్ లో ఉంటే కొన్ని ప్రాణాలు బతుకుతుండే, కొంతమంది అన్న మా వాళ్ళు బతుకుతుండే అనే బాధ. ఇలా రాజకీయం లేదు, ఎవరిని తిట్టేది లేదు. కానీ మాకు మంచిర్యాల జిల్లాలో చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికల సమావేశంలో వార్డు కౌన్సిలర్ పోగుల సతీష్ పై కాంగ్రెస్ నేత టీపీసీసీ మెంబర్ పల్లె రఘునాథ్ రెడ్డి చేయి చేసుకోవడం వివాదాస్పదంగా మారింది. ప్రజా సమస్యలను అడిగిన వారిపై చేయి చేసుకోవడం ఏంటని స్థానిక కాంగ్రెస్ నేతలు రఘునాథ్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు.
ఏపీ మహిళా కమిషన్ చైర్మన్ గా రాయపాటి శైలజ బాధ్యతలు చేపట్టారు. మంగళగిరి మహిళా కమిషన్ కార్యాలయంలో పదవి బాధ్యతలు తీసుకున్నారు. తనపై నమ్మకంతో బరువైన బాధ్యతను అప్పగించిన ప్రభుత్వ పెద్దలకు రుణపడి ఉంటానని తెలిపారు. ఎలాంటి పక్షపాతం లేకుండా పారదర్శకంగా విధులు నిర్వహిస్తానని చెప్పారు. నమ్మకంతో నాపై ఒక భరోసాతో ఈ బాధ్యత, ఇంత బరువైన బాధ్యత అప్పగించినందుకు వాళ్ళు చూపించిన ఏదైతే నమ్మకం ఉందో ఆ నమ్మకం నిలబెట్టుకుంటానని మాటిస్తున్నాను. అలాగే మహిళా కమిషన్ అనేది మహిళలపై జరిగే నేరాలకు కానివ్వండి, అత్యాచారాలకి వాళ్ళ సమాజ హక్కు నిలబెట్టడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళా కమిషన్ ని స్థాపించింది. సో అలాగే భారత రాజ్యాంగం ప్రకారం కూడా మహిళల హక్కులు సంక్షేమ సాధనకు మహిళా కమిషన్ తోడ్పడుతుంది. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఏ ఇబ్బంది కలిగినా కూడా, ఎక్కడైనా మీకు అన్యాయం జరుగుతుంది అనుకుంటే, మీ హక్కులు కాలు రాస్తున్నారు అనుకుంటే తప్పకుండా మీరు నేరుగా వచ్చి మహిళా కమిషన్ ని సంప్రదించవచ్చు. గత 5 ఏళ్లలో కూడా చూసాం, మహిళా కమిషన్ కేవలం అదొక నామకే వాస్తేలాగా మిగిలిపోయింది. ఎవరికి న్యాయం జరగలేదు. ఎందుకంటే అమరావతి రైతులకి ఏదైతే అన్యాయం జరుగుతున్నప్పుడు నేను కూడా మహిళా కమిషన్ ని సంప్రదించాను. ఇక్కడ న్యాయం జరగకపోతే నందిగం సురేష్ అరెస్టుపై తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణ సమావేశం నిర్వహించారు. నిన్న ఉదండరాయునిపాలెంలో బోర్డురాయి సెంటర్లో రాజు అనే వ్యక్తిపై నందిగం సురేష్, అతని అన్నయ్య మరో 2 దాడి చేశారని డీఎస్పీ తెలిపారు. పూర్వపు కక్షలు ఉన్న నేపథ్యంలో ఈ దాడి చేశారని స్పష్టం చేశారు. దాడిలో రాజు అక్కడి నుండి పారిపోయి కుటుంబ సభ్యులు సహాయంతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. ఇప్పటికే నందిగంపై 12 కేసులు ఉన్నాయని, దాంట్లో హత్య కేసు కూడా ఉందని పేర్కొన్నారు. అన్ని కేసుల్లో బెయిల్పై ఉన్నారని తెలిపారు. 17/5/2025 రాత్రి సమయంలో తుళ్లూరు మండలం పొందుటనాపల్లి విలేజ్లో బొడ్డే సెంటర్లో అదే గ్రామానికి చెందిన ఇసుకుపల్లి కృష్ణ ఎలియాస్ రాజు అనే వ్యక్తి నిలబడటం జరిగింది. అదే గ్రామానికి చెందిన మాజీ పార్లమెంట్ సభ్యులు నందిగం సురేష్ గారు వారికి ప్రీవియస్గా ఏదో గెలిచేసి ఉన్నది. ఆ గెలిచేసి దృష్టిలో పెట్టుకొని నందిగం సురేష్ గారు అదేవిధంగా వాళ్ళ అన్నయ్య కారులోకి వచ్చి అతని దగ్గరికి ఫాస్ట్గా వచ్చి తగిలించడం జరిగింది. వాళ్ళు కింద పడ్డాడు. ఏంటి చూసుకొని రబండి కారు అని చెప్పి అతను వాళ్ళని గట్టిగా మాట్లాడితే, అదే టైంలో ఎంపీ గారు కారు ఫాలో అవుతున్న ఒక 7-8 మంది వ్యక్తులు కూడా ఉన్నారు. ఎంపీ గారు, ఎక్స్ ఎంపీ గారు, అదేవిధంగా వాళ్ళ బ్రదరు, అనుచరులు అందరూ అతన్ని అక్కడే విశేషంగా కొట్టారు. కొట్టి గాయాలతో కింద పడ్డ వ్యక్తిని మళ్ళా తీసుకొని బైక్ మీద మధ్యలో కూర్చోబెట్టుకొని కిడ్నాప్ చేసుకొని బలవంతంగా వాళ్ళ ఇంటికి, ఎక్స్ఎంపీ గారి ఇంటికి తీసుకెళ్ళి అక్కడ కూడా కింద పడేసి మెట్ల మీద అందరూ కర్రలతోటి, చేతులతోటి, చెప్పులతోటి అందుకని సురేష్ వాళ్ళ భార్య. సిద్దిపేట జిల్లా అక్బరపేట భూంపల్లిలో భారత జవాన్కు చెందిన భూమి ఆక్రమణకు గురైంది. చౌదర్పల్లె గ్రామంలోని తన భూమిని వీఆర్ఓ సోదరుడు కబ్జా చేశారని జవాన్ రామస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. తాను దేశ సరిహద్దుల్లో పోరాడుతుంటే సొంత ఊరిలో తన భూమిని కబ్జా చేశారని వాపోయాడు. ఈ విషయంపై ఎన్నిసార్లు ఆర్టీఓ, కలెక్టర్లకు మొరపెట్టుకున్నా పట్టించుకోవట్లేదన్నారు. తన భూమి తనకు దక్కేలా చర్యలు తీసుకోవాలని జవాన్ రామస్వామి అధికారులను అభ్యర్థించారు. జై హింద్, జై జవాన్, జై కిసాన్. నా పేరు బి రామస్వామి. నేను జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్లో డ్యూటీ చేస్తున్నాను ప్రస్తుతానికి. మా విలేజ్ వచ్చేసి చౌదర్పల్లి, మండలం అక్బర్పేట్, భూంపల్లి, డిస్టిక్ వచ్చేసి సిద్దిపేట డిస్టిక్, స్టేట్ తెలంగాణ. మా విలేజ్లో మా సొంత భూమిని వేరే వాళ్ళు కబ్జా చేశారు. మా ఫ్యామిలీ మెంబర్, మన అమ్మ నాన్నని ఇంటి దగ్గర బెదిరింపులకు గురి చేస్తున్నారు. ప్లస్ వాళ్ళ కబ్జా చేసిన వాళ్ళ తమ్ముడు వీఆర్ఓ కావున మా భూమిని, మా పేరు కానీ మా ఏం రికార్డులు లేకుండా చేశాడు.
దయచేసి మేము ఎంఆర్ఓ గారిని కూడా కలిసాము, ఏం ఫలితం లేకుండా పోయింది. ప్లస్ ఆర్డీఓ గారి దగ్గరికి కూడా వెళ్ళాము, ఆర్డీఓ గారు కూడా మాకేం వాళ్ళకి సపోర్ట్ చేయడం జరిగింది. ప్లస్ కలెక్టర్ దగ్గరికి కూడా వెళ్ళాము, కలెక్టర్ గారు కూడా ఏం స్పందించడం లేదు. దయచేసి ఈ విషయాన్ని సీఎం దగ్గరికి చేర్చాలని మేము అందరినీ కూర్చున్నాం. ఈ వీడియోను ఎంత మందికి షేర్ చేసేంత వీలైనంత త్వరగా షేర్ చేయండి ప్లీజ్. మా ఫ్యామిలీ మెంబర్ కొంచెం ఇబ్బందిలో ఉన్నారు, దయచేసి మమ్మల్ని ఆదుకోగలరని మా యొక్క మనవి. జై హింద్. తిరుమలలోని క్యాంపు కార్యాలయంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుని మైసూర్ సంస్థానం మహారాజు రాజమాత ప్రమోదాదేవి కలిశారు. మహారాజు యధువీర్ కృష్ణదత్త చామరాజ వడియార్ను శ్రీవారి శ్రేష్ఠ వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. మైసూరు సంస్థానం తరపున శ్రీవారి ఆలయానికి రాజమాత వెండి దీప స్తంభాలను విరాళం ఇచ్చారు. అనాదిగా వస్తున్న సాంప్రదాయం ప్రకారం 100 కేజీలకు పై నుండే వెండి దీపాలు కానుకగా సమర్పించడం చాలా సంతోషంగా ఉందన్నారు. శ్రీవారి గర్భాలయంలో వెలిగే అఖండ జ్యోతికి 300 ఏళ్ల నుండి దీప సమ్మెలు విరాళంగా మైసూరు సంస్థానం ఇస్తున్నారని తెలిపారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రజలు రేషన్ బియ్యం కోసం ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ పంపిణీ పథకం అమలులో తీవ్ర జాప్యం జరుగుతుందని గ్రామస్తులు ఆరోపించారు. మే నెల ప్రారంభమై 19 రోజులు గడుస్తున్నా ఇంతవరకు రేషన్ బియ్యం అందలేదని అసహనం వ్యక్తం చేశారు. రోజువారీ కూలీ పనులు చేసుకునే నిరుపేద కుటుంబాలు తినడానికి సరుకులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పని దొరికిన రోజు తింటాం, లేదంటే పసులుండాల్సిందేనని వాపోయారు. పేద ప్రజలు కష్టాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తక్షణమే స్పందించి రేషన్ బియ్యం పంపిణీకి చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు. మా బీమా రావడం లేదు, 5 వాళ్ళు 19 తారీఖు ఇంతవరకు రాలేదు. ఎదురు చూస్తున్నాము, మాకు బియ్యం కొరకు మీరు పంపించండి కోరుతున్నాము. ఎంఆర్ఓ సార్కి నమస్కారం, మాకు బియ్యం పంపించండి త్వరగా అని చెప్తున్నాము. మా బియ్యం మాకు కావాలా, మాకు 19 తారీఖు అయ్యా, మాకు బియ్యమే రాలేదు, ఎదురు చూసుకుంటూ ఉండము. మేము తినేది ఒకటనే, మేము ఏం తినాలి ఇంతవరకైనా ఇంకా బియ్యం రాలేదు, ఎదురు చూస్తుండము, ఇంకా రాలేదు. మేము పనికి పోయే వాళ్ళము, పనికి పోకుండా ఎదురు చూసుకుంటూ ఉండము. బియ్యం వచ్చేటట్ట చేయండి మాకి, ఇది ఇంతలైన బియ్యమే వచ్చలేవు, 19 తారీఖు ఆయా. మాకు ఈ నెల బియ్యము మా లైన్కి అందలేదు, 19వ తారీఖు కావస్తుంది, అయినా మాకు ఇంతవరకు మా లైన్కి బియ్యం ఆటో రాలేదు. మేము ఈరోజు రేపని చూస్తున్నాం కానీ మాకు బియ్యం అందడం లేదు. కాబట్టి మాకు బియ్యం అందేలాగా చేయాలి, మా బియ్యం మాకు కావాలి. కాబట్టి మా ఏరియా వాళ్ళందరూ అన్నమయ్య జిల్లా ఎలకపల్లిలో జరిగిన మహిళా హత్య కేసుపై పోలీసులు ఛేదించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో హత్యకు సంబంధించిన వివరాలను ఎస్పీ విద్యాసాగర్ నాయుడు వివరించారు. మదనపల్లి రహదారి వద్ద మహిళ కాళ్ళు చేతులు కట్టేసి మెడకు తాడు బిగించి హత్య చేసి మహిళపై పెట్రోలు పోసి నిప్పంటించారని చెప్పారు. గుర్తుపట్టని విధంగా మృతదేహం కాలిపోవడంతో చేతికి ఉన్న పచ్చబొట్టు ఆధారంగా శివమ్మ అనే మహిళగా గుర్తించామని ఎస్పీ అన్నారు. డాగ్ స్క్వాడ్ సాంకేతికతను ఉపయోగించి 24 గంటల్లోనే ఈ కేసును ఛేదించినట్లు ఎస్పీ విద్యాసాగర్ వెల్లడించారు. 12వ తారీఖున ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. రామసముద్రం పిఎస్ లిమిట్స్లో చెంబకూరు అనే విలేజ్ దగ్గరలో మనకు ఒక లేడీ శవం గుర్తుపట్టలేని విధంగా కాలిపోయి ఒక ఐసోలేటెడ్ ప్లేస్లో ఉందని చెప్పి దాని బేస్డ్గా ఇమీడియట్గా మా సిబ్బంది అదేవిధంగా డాగ్ స్క్వాడ్ అది కూడా డిప్లాయ్ చేయడం అయింది. డాగ్ స్క్వాడ్ అనేది టువర్డ్స్ కర్ణాటక వైపు బార్డర్ వైపు పాయింట్అవుట్ చేయడం జరిగింది. అది ఒకటే ఆ రోజు మాకున్న క్లూ. అంతేకాకుండా బాడీని అది ప్రాపర్గా అబ్జర్వేషన్ చేయటం, ఆ డెడ్ బాడీని ప్రాపర్గా పోస్ట్ మార్టం చేయించడం ద్వారా మేము గమనించింది ఏంటంటే రైట్ హ్యాండ్ మీద ఒక టాటూ లాంటిది, ఒక పేరు, ఆడపిల్ల పేరు ఉందని చెప్పి గమనించాం, యస్మిత అని చెప్పి. సో ఆ పేరుని బట్టి మనం సోషల్ మీడియాలో మనకు తెలిసిన గ్రూప్స్లో సర్క్యులేట్ చేయడం, అదేవిధంగా పేపర్కి కూడా ఇవ్వడం జరిగింది. సో దాంట్లో భాగంగా మనకి కొన్ని లీడ్స్ అనేవి డెవలప్ అయినాయి. వీ ఫౌండ్ అవుట్ ఎ పర్సన్ హూజ్ వైఫ్ ఈజ్ మిస్సింగ్. ఒక వ్యక్తి వాళ్ళ భార్య కనపట్టలేదని చెప్పి పోలీస్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. సబ్సిక్వెంట్గా విచారిస్తే ఎక్కడికి వెళ్ళింది, ఎవరితో పాటు వెళ్ళిందంటే
వాళ్ళ ఆడపడుచు అంటే వాళ్ళ హస్బెండ్ వాళ్ళ సిస్టర్తో పాటు బెంగళూరుకి బయలుదేరడానికి రామసముద్రం వెళ్ళే బస్సు ఎక్కిందని చెప్పి తెలుసుకున్నాం. సబ్సిక్వెంట్గా టెక్నికల్ అనాలిసిస్ ద్వారా ఆ వ్యక్తి అక్కడ నుండి ఎక్కడికి వెళ్ళింది అంటే ఆ సిస్టర్ ఎవరైతే ఉందో ఆ లేడీ ఇందాక ప్రొడ్యూస్ చేసినామా ఆమె బెంగళూరు వెళ్ళిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో నిన్న రాత్రి పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. అందులో భాగంగానే ఖమ్మం జిల్లా సత్తుపల్లి, సింగరేణి OC1, OC2లలో నిన్న కురిసిన భారీ వర్షం కారణంగా గనుల్లోకి వర్షపు నీరు చేరిందని అధికారులు తెలిపారు. వర్షపు నీరు చేరడంతో సుమారు 25,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి 80,000 క్యూబిక్ మీటర్ల మట్టి తొలిచే కార్యక్రమానికి అంతరాయం ఏర్పడిందని అధికారులు వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లాలో ఘోరం చోటు చేసుకుంది. వైష్ణవ ఆలయంలోని 7 విగ్రహాలు గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. కళింగపట్నం పంచాయతీ పెద్దపల్లిపేటలోని కోదండరామ ఆలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆలయంలోని కల్కి, బలరాముడు, శ్రీరాముడు, పరశురాముడు, నరసింహస్వామి, కృష్ణుడు విగ్రహాలు చేతులు ధ్వంసం చేశారు. విగ్రహాల ధ్వంసంపై విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విగ్రహాలు ధ్వంసం చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని అటు హిందూ సంఘాలు, ఇటు గ్రామస్తులు, భక్తులు డిమాండ్ చేస్తున్నారు. అనకాపల్లి జిల్లా కాసింకోట మండలం ఉగ్గినపాలెంలో దారుణం చోటు చేసుకుంది. గ్రామంలోని అప్పలనాయుడు అనే వ్యక్తికి మరో వ్యక్తికి గొర్రెల విషయంలో తగాద జరిగింది. ఈ ఘటనలో 2 వ్యక్తులు కర్రలతో కొట్టుకున్నారు. ఈ ఘర్షణలో అప్పలనాయుడు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దేశవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా టెక్ నగరం బెంగళూరును భారీ వర్షం ముంచెత్తింది. ఆదివారం రాత్రి నుండి కుండపోత వర్షం కురిసింది. దాదాపు 6 గంటలకు పైగా ఏకధాటిగా కురిసిన కుండపోత వర్షానికి నగరం మొత్తం నీట మునిగింది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. అనేక ప్రాంతాల్లోని ఇళ్లలోకి వర్షపు నీరు వచ్చి చేరింది. ప్రధాన రహదారులన్నీ నగదులను తలపిస్తున్నాయి. కర్ణాటక రాష్ట్ర విపత్తు పర్యవేక్షణ విభాగం ప్రకారం కెంగేరిలో అత్యధికంగా 132 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, బెంగళూరు ఉత్తర భాగంలోని వడెరేహల్లిలోని 131.5 మిల్లీమీటర్ల వర్షపాతంలో 2వ స్థానంలో నిలిచింది. చాలా ప్రాంతాల్లో రాత్రిపూట 100 మిల్లీమీటర్ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. స్థానిక వాతావరణ కేంద్రం ప్రకారం సోమవారం ఉదయం 8:30 24 గంటల్లో బెంగళూరు నగరంలో సగటు వర్షపాతం 105.5 మిల్లీమీటర్గా రికార్డైంది. పహల్గామ్ ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్తో భారత్, పాకిస్తాన్ మధ్య ఇటీవల నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జరిగే ఆసియా కప్ టోర్నీ నుంచి వైదొలగాలని నిర్ణయించినట్లు సమాచారం. దీనిపై ఇప్పటికే ఆసియా క్రికెట్ మండలికి భారత బోర్డు సమాచారం ఇచ్చింది. దీంతో ఈ ఏడాది సెప్టెంబర్లో జరిగే పురుషుల ఆసియా కప్లో
డిఫెండింగ్ ఛాంపియన్ అయిన టీమిండియా ఆడే అవకాశాలు లేనట్లు తెలుస్తోంది. ఇక జూన్ నెలలో జరిగే మహిళల ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ నుంచి కూడా వైదొలగాలని బీసీసీఐ నిర్ణయించినట్లు సమాచారం. ప్రస్తుతం ఆసియా క్రికెట్ మండలికి పాకిస్తాన్ మంత్రి పీసీబీ చైర్మన్ మోసిన్ నఖ్వీ అధ్యక్షుడిగా ఉన్నారు. పాక్ మంత్రి అధినేతగా ఉన్న క్రికెట్ మండలి నిర్వహించే టోర్నీల్లో టీమిండియా ఆడదు అని బీసీసీఐ స్పష్టం చేసింది. మహిళల ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ నుంచి వైదొలుగుతున్నట్లు ఏసీసీకి మౌఖికంగా సమాచారం ఇచ్చినట్లు తెలిపింది. భవిష్యత్తులో జరగబోయే ఏసీసీ ఈవెంట్లకు కూడా దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనిపై భారత ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయని బీసీసీఐ వెల్లడించింది. అమెరికాలో పెను తుఫాన్ బీభత్సం సృష్టిస్తుంది. పెను తుఫాన్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 27కు చేరింది. మరో 10 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. ఒక్క కెంటకీ రాష్ట్రంలోనే 12 మరణాలు నమోదయ్యాయి. గాలులు దాటికి 100 పైగా ఇళ్లు దెబ్బతిని ఆస్తి నష్టం కూడా భారీగా సంభవించిందని యుఎస్ నేషనల్ వెదర్ సర్వీస్ ప్రకటించింది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో అధికార యాంత్రాంగం సహాయక చర్యలు ముమ్మరం చేసింది.